ఆచార చాణక్యుడు గొప్ప తత్వవేత్త, బోధకుడు. ఆయన ఉపాసనాలు ఎన్నో ఉన్నాయి. మనకి ఎన్నో విధాలుగా ఆయన నీతి బోధనలనేది చెప్పారు. అయితే మనిషి కోపంగా ఉంటాడు. మనిషి కోపంగా ఉండటం వల్ల తన వివేకాన్ని కోల్పోయి అవివేకవంతుడు అవుతాడన్నాడు. ఒక మనిషి ఉత్తముడుగా ఉండడం కన్నా అతని విషయంలో ఇంత నిజాయితీగా ఉంటున్నాడనేదే ముఖ్యం. అంటే అతను జ్ఞానేంద్రియాలను ఎలా నియంత్రించుకుంటున్నాడనేది ముఖ్యమని ఆచార చాణక్యుడి నీతి బోధనలు రాసి ఉంచారు. అతను ఏం చెప్తున్నారంటే, చాణక్య గారు ఏం చెప్తున్నారంటే, కోపం యొక్క విలువ అంటే కోపం అనేది అన్ని వేళలా మంచిది కాదు. ప్రతిసారి కోపం అనేది మనం కోపగించుకోవడం కూడా కరెక్ట్ కాదు. కోపం అనేది కొన్ని టైంలోనే మనం ప్రదర్శించాలి. అది చేయాల్సిన టైంలో ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలనేది అందరికీ తెలిసి ఉండాలనేది చెప్తున్నారు. అందుట్లో మనకు వచ్చే కోపాన్ని ఎలా అరికట్టుకోవాలి, ఏ విషయంలో మనం కోపపడాలి అనేది ఆచార చాణక్యుడి బోధనలలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. ఇప్పుడు ఒక స్టోరీ ద్వారా మీకు అతను ఏం చెప్పారు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఒకానొక రోజు ఒక శిష్యుడు చాణక్యుడిని ఏమని అడిగారంటే, గురువు గారు, మానవుడు అనేది అతను కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, కోపం వచ్చినప్పుడు ఉంటారు కదా, తను ఏం చేస్తాడో మాటలు అనేది అదర్ పర్సన్ మీద విరుచుకుపడుతూ ఉంటాడు. మరి అలాంటప్పుడు అంతే, తన కోపం ద్వారా అవతల వాళ్ళు బెదరాలని, భయపడాలని మనిషి అనేది ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకని గురువు గారు, ఈ కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలని ఒక శిష్యుడు చాణక్యుడిని అడిగారనమాట. అప్పుడు చాణక్యుడు ఇలా చెప్పారు. ఆచార చాణక్యుడు అతడికి ఒక గ్లాసు నీరు ఇచ్చి, ఈ నీటిలో చూడు నాయన, ఈ నీటిలో ఒక మట్టి గుప్పె వెయ్యి అన్నాడు. అంటే మట్టి గుప్పె ఉంటది కదా, మట్టి అనేది ఒక 1000 అన్నాడు. అప్పుడు శిష్యుడు ఇలా చేశాడు. నీరు మురికిగా మారుతుంది కదా గురువు గారు. శిష్యుడు అలా చేశాడు అనమాట. అలా చేశాడు. అప్పుడు మరి అడిగాడు శిష్యుడు, నీరు మురికిగా మారుతుంది కదా గురువు గారు అని అడిగారు. తర్వాత చాణక్యుడు అతన్ని ఒక సరస్సు దగ్గరకు తీసుకొని వెళ్ళి అదే మట్టి గుప్పెను సరస్సులో వేయమన్నాడు. అప్పుడు ఆ సరస్సు నీరు మాత్రం నిర్మలగానే కనిపించింది. అప్పుడు ఆ చాణక్యుడు చెప్పారనమాట, మనం ఒక గ్లాసు పాత్రలో మట్టి వేస్తే అది మురికిగా మారింది, అదే ఒక సరస్సులో మనం మట్టి రెబ్బ వేస్తే అనేది అది నిర్మలంగానే ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, శిష్యుడికి బోధిస్తున్నాడు. అప్పుడు చాణక్యుడు ఇలా చెప్తున్నాడు, చిన్న మనసు కోపంతో వెంటనే కలుషితం అవుతుంది, కానీ విశాలమైన మనసు మాత్రం కోపాన్ని జయించి ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నీతి కాన్సెప్ట్ లో కోపం సమస్యలను పరిష్కరించదు, సొల్యూషన్ ఇవ్వదనమాట. సహనం, వివేకం మనిషిని గొప్పవాడిని చేస్తాయి. ఏ మనిషికి అయితే సహనం, వివేకం ఉంటుందో వాడు గొప్పవాడు అవుతాడు. మన జీవితంలో కూడా కొన్ని సిద్ధాంతాలను పాటించాలి. ఎవరైతే ఈ సిద్ధాంతాలను పాటిస్తాడో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో పైకి ఎదుగుతారు. పైకి గ్రోత్ అనేది ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఉంటుందని చాణక్య నీతి బోధనల్లో రాసి ఉంది అనమాట. మనిషి ఎప్పుడైనా సరే తన కోపాన్ని తను కంట్రోల్లో ఉంచుకోవాలి. అన్కంట్రోల్ అనేది ఎప్పుడు చేయకూడదు. మనిషి వివేకవంతులుగా ఉండాలి, కానీ గొప్ప మనసు అనేది చాటుకోవాలి. ఇప్పుడు ఈ స్టోరీ ద్వారా ఏం తెలుస్తుందంటే, మనిషి ఎప్పుడైనా సరే గొప్ప మనిషి విశాలమైన హృదయం అనేది కలిగి ఉండాలి. కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళని విరుచుకుపడడం ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఏ సన్నివేశంలో ఎలా ఉండాలో కూడా మనిషికి తెలిసి ఉండాలి. వీడియో